పుణ్యానికి పులిసేస్తే ఉప్పు తక్కువైందని కొప్పిచ్చి కొట్టిందంట నా పద్దేవుళ్ళాడిది. ఏటక్కా ఇలాంటి సామెత చెప్తున్నావు, ఏం జరిగిందనే కదా. చేపల పులుసు ఎప్పుడూ పెట్టే విధంగా కాకుండా సీక్రెట్ మసాలా వేసి మీ బామ్మ స్టైల్లో చేయమని బంగారు పాపలు తీసుకొచ్చాడు. నేను ఈ బంగారం పాపల్ని బాగా మంచిగా పులుసు పెట్టాను, బంగారంలాగే. ఏమైందో చెప్తాను వినండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, ఇట్స్ యువర్ మేరీ రాజ్. ముందుగా ఈ చేపలు పులుసు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా చింతపండు నానబెట్టుకొని మీడియం సైజు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్ చేసుకుందాం. టమాటీ 2 పేస్ట్ చేసుకుందాం. సీక్రెట్ మసాలా రెడీ చేద్దాం. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోని డ్రై రోస్ట్గా ధనియాలు, ఒలిచిన వెల్లుల్లి, 4 ఎండుమిరపకాయలు, 1/2 స్పూను మెంతులు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన ఉంచుకుందామండి. ఈ బంగారు పాపలకి ఈ సీక్రెట్ మసాలాయే సూపర్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు అదే ప్యాన్లోని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేద్దాం. నాన్ వెజ్కి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ముందుగా గుప్పుడు కరివేపాకు, పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ వేసి కొద్దిగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, తగినంత కారం, కొద్దిగా గరం మసాలా, ధనియాల జీలకర్ర పొడి వేసి ఒకసారి వేపుకుందాం. ఇది కొద్దిగా వేగిన తర్వాత ముందుగా మనం టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసి బాగా కలుపుకొని ఈ 2 బాగా మగ్గేంత వరకు కలుపుకొని నూనె పైకి తేలింది కదా, ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం కడిగి శుభ్రం చేసుకున్న చేప ముక్కల్ని వీటిలో సర్దుకుందాం. సర్దుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. ఇవి మగ్గి కొద్దిగా నీరు దగ్గరికి ఇంకిన తర్వాత ముందుగా మనం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని రసం తీసుకున్నాం కదా, ఆ చింతపండు పులుసు కొద్దిగా తగినన్ని నీళ్లు వేసి ఈ స్టేజ్లోనే ఉప్పు కారాలు సరిచూసుకొని అడ్జస్ట్ చేసుకుందాం. ఒక్కసారి కలిపి మీడియం ఫ్లేమ్లోని పులుసు బాగా దగ్గరగా మరగనిద్దామండి. ఈ పులుసు అయితే చాలా బాగా వచ్చిందండి. కాస్త చిన్న ఉప్పు తక్కువైంది. తక్కువ అంటూనే పొయ్యి మీదనే సగం పులుసు ఖాళీ చేసేసారండి మా పతిదేవుడు. ఇంకా లాస్ట్లో పులుసు దగ్గరికి అయిన తర్వాత మన సీక్రెట్ మసాలా గుప్పెడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. మీకు ఈ పులుసు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.